Hello friends, welcome to Honey GS classes. 21st December daily current affairs with GS Points, Hindu Express, Inadu, PIB News. ఈరోజు కంప్లీట్గా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి 24 లాంగ్వేజ్లో ఇస్తారు. సో రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషలతో పాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ భాష అని చెప్పేసి కనిపిస్తుంది. సో అందులో తెలుగు భాషలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఏపీ అయినప్పటికీ తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. పతంజలి శాస్త్రికి వచ్చింది. సో పుస్తకం పేరు ఏంటి అంటే కథా సంపుటి రామేశ్వరము కాకులు అని చెప్పేసి కథా సంపుటి పేరు. తెలుగు ఎనఫ్, బట్ కొద్ది వరకు ఇంగ్లీష్ అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో ఇంగ్లీష్లో నీలం శరణ్ గౌరు అని చెప్పేసి రిక్విమ్ ఇన్ రాజా జానకి అని చెప్పేసి ఆ పుస్తకానికి వచ్చింది. హిందీ లోపల సంజీవ్కి వచ్చింది. సో పుస్తకం పేరు ముజే పహచాను అని చెప్పేసి పుస్తకం పేరు ఉంది. ఇంగ్లీష్ హిందీ అంతగానం అవసరం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ మనకు పేపర్లో చూస్తే పిఐబి న్యూస్లో 24 లాంగ్వేజ్ల యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంతగానం అవసరం లేదు, తెలుగు సరిపోతుంది. అందులో ఏపీ వాళ్ళు కంపల్సరీ బాగా గుర్తుపెట్టుకోవాలి, పతంజలి శాస్త్రి అని చెప్పేసి రామేశ్వరం కాకులు. నెక్స్ట్ ఇంకొక అవార్డు వార్తల్లో ఉంది, వెరీ ఫేమస్. మన ఇస్రోకి వచ్చింది చంద్రయాన్ 3 ప్రయోగించినందుకు గాను. ఎందుకోసం వచ్చింది అంటే చంద్రయాన్ 3కి సో ఎవరిచ్చినారు అంటే సో ఐస్లాండ్ సంస్థ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అని చెప్పేసి ఉంటుంది. ఇది లీఫ్ ఎరిక్సన్ అనే పేరుతోని అవార్డు ఇస్తుంది. సో నూతన అన్వేషణకి గాను ఈ అవార్డు వచ్చింది. నూతన అన్వేషణ ఏంటి? చంద్రయాన్ 3 సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయింది కాబట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ సంస్థ ఇస్తుంది? ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం, ఐస్లాండ్ సంస్థ. బహుమతి పేరేంటి? మనకు లీఫ్ ఎరిక్సన్ అని చెప్పేసి పిలుస్తాం. సో హూ ఈజ్ లీఫ్ ఎరిక్సన్ అంటే ఈ క్రిస్టఫర్ కొలంబస్ కంటే అమెరికా గడ్డ మీద ముందే అడుగుపెట్టిన ఫస్ట్ యూరోపియన్ వ్యక్తి అని చెప్పేసి లీఫ్ ఎరిక్సన్. సో అదొక అన్వేషణ కాబట్టి నూతన అన్వేషణకు ఐస్లాండ్ సంస్థ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అని చెప్పేసి ఈ సంస్థ అవార్డు ఇస్తుంది. సో 23rd ఇయర్లో ఇస్రోకి వచ్చింది ఫర్ చంద్రయాన్ 3 యొక్క సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అని చెప్పేసి. ఇది వెరీ ఫేమస్ అవార్డు, ఇది గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి సో ఒరిజినల్ వీర్ చక్ర అవార్డు అని చెప్పేసి 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వైస్ అడ్మిరల్ బినోయ్ రాయ్ చౌదరికి వచ్చింది. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. 1971 యుద్ధం మనకి తరచుగా వార్తల్లో ఉంటుంది, మనం డిస్కస్ చేసినాము. విజయ్ దివాస్ అని చెప్పేసి నెవీ డే అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో అందులో కీలక పాత్ర పోషించిన బినోయ్ రాయ్ చౌదరికి వచ్చింది వీర్ చక్ర అవార్డు అని చెప్పేసి మరణానంతరము. సో మనకి మిలిటరీ అవార్డ్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు, ఇంకోటేమో పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అని చెప్పేసి. ఈ వార్ టైం లోపల 3 ఉంటాయి, పరమవీర్ చక్ర అని చెప్పేసి, మహావీర్ చక్ర అని చెప్పేసి, 3వది వీర్ చక్ర అని చెప్పేసి వస్తుంది. అదే పీస్ టైం లోపల చూస్తే అశోక చక్ర, కీర్తి చక్ర అండ్ శౌర్య చక్ర అని చెప్పేసి వస్తుంది. ఈ 3 మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏవి వార్ టైంలో ఇచ్చే అవార్డు, ఏవి పీస్ టైంలో ఇచ్చే అవార్డ్స్ అని చెప్పేసి. సో మనకు జనరల్గా ఈ పరమవీర్ చక్ర కానీ మహావీర్ చక్ర, వీర్ చక్ర ఎక్కువ ఆర్మీకి వస్తుంది. ఇక్కడ ఎవరు? నెవీ కాబట్టి ఇది వెరీ స్పెషల్గా ఫోకస్ చేయాలి. బినోయ్ రాయ్ చౌదరి అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇది చాలా సౌకర్యవంతంగా సుఖంగా ఉంటుంది. ఇలా బోర్డు మీద కనిపిస్తే ఈజీగా చదువుకోవచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్ కాబట్టి ఇవి 2 బాగా ఫోకస్ చేయాలి, తెలుగు ఫోకస్ చేయాలి. అన్ని లాంగ్వేజ్ అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ క్రీడా అవార్డ్స్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాము. క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ క్వశ్చన్ వస్తుంది. ఏఎం కన్విల్కర్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డు అని చెప్పేసి, తర్వాత అర్జున్ అవార్డు అని చెప్పేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బట్ మొత్తం మీద సో ద్రోణాచార్య అవార్డ్స్ రెగ్యులర్ కేటగిరీలో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ పేరు అయితే అవసరం లేదు, ప్రయోగాలు చేయొద్దు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ 3 ఉన్నాయి. అంటే మొత్తం ద్రోణాచార్య అవార్డ్సే 8 మంది ఉన్నారు. సో యాజ్ పర్ ఆస్పిరెంట్గా అవసరం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ బోర్డు మీద కనిపిస్తే చదవడం ఈజీ, మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి 8 పేర్లు స్కిప్ చేయండి. అందులో మరీ ప్రముఖులు ఎవరు లేరు. ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి, మహావీర్ ప్రసాద్ అని చెప్పేసి. జస్ట్ ఒకటే
ద్రోణాచార్య అవార్డు మొత్తం 8 మందికి వచ్చింది, ఉత్తమ కోచ్లకు ఇస్తారు. బట్ మనకు కేవలము ఇన్ఫ్యాక్ట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకోసం అంటే సో పారా అథ్లెటిక్స్ రంగంలో వచ్చింది కాబట్టి సో కొద్ది వరకు ఫేమస్. సో పారా అథ్లెటిక్స్ రంగంలో వచ్చినటువంటి అవార్డు మహావీర్ ప్రసాద్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది, మిగతా అన్ని స్కిప్ చేయవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ బోర్డు మీద కనిపిస్తే చదవడం ఈజీ, ఆస్పిరెంట్గా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో మహావీర్ ప్రసాద్ పేరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇద్దరికి వచ్చింది బ్యాడ్మింటన్ లోపల. సో మనకి వెరీ ఫేమస్ బ్యాడ్మింటన్ జోడీ గత ఇయర్ లోపల రికార్డు సృష్టించినారు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఎవరికి ఇస్తారు అంటే గడిచిన 4 ఇయర్స్లో అత్యుత్తమ ప్రతిభకు అని చెప్పేసి ఇస్తారు. 4 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి అని చెప్పేసి. ఈ సాత్విక్ సాయిరాజ్ ఏపీ కాబట్టి సో ఏపీ వ్యక్తికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న కాబట్టి సో ఇట్ ఈస్ ద బెస్ట్ స్పోర్ట్ అవార్డు కాబట్టి బాగా ఫోకస్ చేయాలి ఏపీ వాళ్ళు. సో ఇద్దరికి వచ్చింది, ఇద్దరు బ్యాడ్మింటనే. తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అని చెప్పేసి ఈ యూనివర్సిటీ లోపల మంచిగా ప్రతిభ కనబరిస్తే వాళ్ళకి ఇస్తారు. గురునానక్ యూనివర్సిటీకి వచ్చింది, ఎనఫ్ అంతే. ఒక ద్రోణాచార్య అవార్డు, 2 ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఇంకోటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అని చెప్పేసి. నెక్స్ట్ అర్జున అవార్డ్స్ 26 మెంబర్స్కి వచ్చింది. సో మనకి పేర్లు రాయడం ఈజీ, బట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏపీలో ఒక వ్యక్తికి వచ్చింది అజయ్ కుమార్ అని చెప్పేసి, అందులో క్రికెట్, అది ఎనఫ్. సాత్విక్ సాయిరాజ్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, సో అది ఇన్ఫ్యాక్ట్ ఖేల్ రత్న అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో అజయ్ కుమార్కి వచ్చేసి అర్జున అవార్డు. తెలంగాణ వాళ్ళు చూస్తే ఇద్దరికి అర్జున అవార్డు వచ్చినాయి. అందులో ఫస్ట్ మహిళ ఇషా సింగ్ అని చెప్పేసి షూటింగు, ఇంకొక వ్యక్తి హుసాముద్దీన్ బాక్సింగ్ అని చెప్పేసి, వీళ్ళు బాక్సింగ్లో ఫేమస్. ఇషా సింగ్ అండ్ హుసాముద్దీన్ అని చెప్పేసి 2 పేర్లు అవసరము. కొద్దిగా మహమ్మద్ షమి క్రికెట్లో వచ్చింది కాబట్టి కొద్దిగా ఫేమస్. తర్వాత వెరీ ఫేమస్ శీతల్ దేవి పారా ఆర్చరీలో వచ్చింది. నోట్స్లో ఈ స్టార్ మార్క్ ఉన్నాయన్నీ మహిళలు అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 26 లోపల 13 ఉమెన్స్ ఉన్నారు. 13 పేర్లు నేను రాసిన, బట్ ఎగ్జామ్ దృష్ట్యా మనకి అవసరం లేదు. కేవలం శీతల్ దేవి, తర్వాత మహమ్మద్ షమి, తర్వాత ఇషా సింగ్, హుసాముద్దీన్ అండ్ అజయ్ కుమార్, ఈ 5 పేర్లు సరిపోతుంది. సో ఎగ్జామ్ దృష్ట్యా మనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. అర్జున అవార్డు చూస్తే ఇది కూడా గత 4 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తారు. సో కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఏం కన్విల్కర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ సాహిత్య అకాడమీ కమిటీ చైర్పర్సన్ మాధవ్ కౌశిక్ అని చెప్పేసి ఉన్నది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక 4 ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది టెలికమ్యూనికేషన్ బిల్లు. సో టెలికమ్యూనికేషన్ బిల్లు లోక్సభ ఆమోదించింది కాబట్టి వార్తల్లో ఉంది. సో ఇది 4 చట్టాల స్థానంలో వస్తుంది. ఫస్ట్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని చెప్పేసి 1885 ఒకటి. నెక్స్ట్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ అని చెప్పేసి, సో వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని చెప్పేసి 1933 చట్టము. వైర్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని చెప్పేసి 1950 చట్టము. తర్వాత సో ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 1997లో వచ్చింది కదా. సో వీటిని రీప్లేస్మెంట్ చేస్తూ 4 ప్లేస్లో వచ్చింది కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి టెలికమ్యూనికేషన్ బిల్లు. సో మనకి ఇవి కాకుండా ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి 3 బిల్లులని లోక్సభ ఆమోదించింది. మనం స్పెషల్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఆ బిల్లు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మార్పులు వచ్చినాయి అని చెప్పేసి అది డిస్కస్ చేస్తే సరిపోతుంది. మనం ఆగస్టు మాసం లోపల కొద్దిగా క్లాస్ చేసి ఉన్నాము. ఆ 3 బిల్లుల యొక్క నీడ్ ఏంటి, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్, కొత్త బిల్లులు ఎందుకోసం అని చెప్పేసి, అవసరాలు ఏంటని చెప్పేసి మనం ఒక 3 to 5 పాయింట్ డిస్కస్ చేసినాం. సో దాంతోపాటు 3 బిల్లుల యొక్క అంశాలు, ఆ 3 బిల్లులో ఉన్న కొత్త అంశాలు ఏంటని చెప్పేసి వెరీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ బిల్లో ఉన్న అంశాలు ఏంటి, వీటిని రిప్లేస్మెంట్ చేసింది. సో ఫస్ట్ చూస్తే ఓటీటీ నియంత్రణ ట్రాయ్ కిందికి వస్తుంది కదా, దీన్ని తప్పించినారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి గ్రూపులు, సో ఇన్ఫ్యాక్ట్ ట్రాయ్ కిందికి రావు ఇక మీదట.
దేని కిందకి వస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కిందకి వస్తుంది. సో డిజిటల్ ఇండియా యాక్ట్ కిందకి వస్తుంది. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. డిజిటల్ ఇండియా యాక్ట్ కిందకి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ట్రాయ్ కిందకి వచ్చేది. ట్రాయ్ యొక్క పరిధి తప్పించి డిజిటల్ ఇండియా యాక్ట్ కిందకి తీసుకొచ్చినారు. మినిస్ట్రీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందకి వస్తుంది. సో ఓటీటీ నియంత్రణ అని చెప్పేసి అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ది నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి చిన్న హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఇందులో ఏమున్నది మనకు, ఇన్ఫ్యాక్ట్ దీనికి హిందూ పేపర్లో వచ్చిన హెడ్డింగ్సే మనం తీసుకుంటున్నాం. అంటే నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఒక యూనియన్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కింద అపాయింట్మెంట్ అయిన ఆఫీసర్ ఎవరైనా కూడా ఈ టెలికమ్యూనికేషన్ని బ్యాన్ చేయవచ్చు లేదా నియంత్రణ చేయవచ్చు, నిలిపివేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు బ్యాన్ చేయవచ్చు అంటే, ఎవరు రెగ్యులేట్ చేయవచ్చు అంటే యూనియన్ ఆర్ స్టేట్ గౌట్ కింద అపాయింట్మెంట్ అయిన ఆఫీసర్. నెక్స్ట్ మూడో చూస్తే ఇక్కడ ఒక భారత్ డిజిటల్ నిధి అని చెప్పేసి ఒక సంస్థ స్థాపిస్తున్నారు. సో ఇది ఎందుకోసం అంటే ఈ డిజిటల్ లోపల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఈ నిధి ఉపయోగిస్తారు. ఇంకొక అంశం చూస్తే మనకు సో క్రైమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఈ చట్టం ఉల్లంఘన చేస్తే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదా 2 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. 2 కోట్ల వరకు కూడా విధిస్తారు. తర్వాత ఇంకా చూస్తే మనం ఏమైనా అప్పీల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక అథారిటీ ఉంటుంది. ఇది మనం సాటిస్ఫై కాకుంటే 30 రోజుల్లోగా ఒక కమిటీ ఉంటుంది, తీర్పు ఇస్తుంది. మనం సాటిస్ఫై కాకుంటే మళ్ళీ 30 రోజుల్లోగా ఫైనల్గా మనము సో ట్రిబ్యునల్కి, అప్పీలేట్ ట్రిబ్యునల్కి దాఖలు చేయవచ్చు అని చెప్పేసి దాని తీర్పు అంతిమం అని చెప్పేసి ఈ బిల్లు మనకి పేర్కొంటుంది. మొత్తం మీద మనకు ఎన్ని అంశాలు ఉన్నాయి బిల్లు లోపల అంటే ఇంకొకటి స్ప్రెక్టమ్ కేటాయింపు అని చెప్పేస్తున్నది. అంటే పరిపాలన పరంగా స్ప్రెక్టమ్ ఉపయోగించుకోవాలి అంటే ఇంతకుముందు వేలంపాట బిడ్డింగ్ ఆహ్వానం చేసేది. ఇప్పుడు అట్లా కాకుండా గవర్నమెంటే ఈ స్ప్రెక్టమ్ని ఏ సంస్థకి ఇవ్వాలనో ఆ సంస్థకి ఇస్తుంది. కంప్లీట్గా ప్రభుత్వం యొక్క అధికారమే. పరిపాలన కోసము స్ప్రెక్టమ్ని ఉపయోగం చేసుకున్నప్పుడు ఈ స్ప్రెక్టమ్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు వేలంపాట పాడేది. ఇప్పుడు వేలంపాట గట్రా లేవు. ఏ సంస్థకి ఇవ్వాలనుకుంటే ఆ సంస్థకి గవర్నమెంట్ బేషుగ్గా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది. సో 6ది స్ప్రెక్టమ్ కేటాయింపు అని చెప్పేసి ఈ 6 హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఇంకా మీరు ఎంత చట్టాన్ని వెతికినా ఇంతకంటే ఎక్కువ మనకు పాయింట్స్ కనిపించవు. సో మనకి పిఎస్ఆర్ అని చెప్పేసి పిఆర్ఎస్ అని చెప్పేసి బెస్ట్ వెబ్సైట్ మనకు చట్టాల కోసము. అందులో ఇమిడి ఉన్న అంశాలు ఏంటి, ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది కూడా డిస్కస్ చేస్తుంది. పిఆర్ఎస్ వెబ్సైట్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ న్యూ బిల్స్ కానీ లేదా పార్లమెంటరీ లాగ్ కానీ. ఇక ఇది రాష్ట్రపతి ఆమోదం అనంతరము ఇన్ఫ్యాక్ట్ నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి చట్టం మరింతగా మనం సమగ్రంగా అధ్యయనం చేయవచ్చు. సో మనకు ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ మూడింటిని రీప్లేస్మెంట్ చేస్తూ కొత్త చట్టాలు వచ్చినాయి. మనం డిస్కస్ చేసిన ఆగస్టు మాసం లోపల. ఈరోజు పేపర్లో హిందూలో వచ్చింది ఆర్టికల్, చాలా ఎక్సలెంట్గా ఉంది. అది మనము ఒక స్పెషల్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. హిందూ ఆర్టికల్ కాకుండా నిజంగా చట్టాలను అధ్యయనం చేసి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ ఇంతకుముందు ఢిల్లీ పోలీసు వాళ్ళు చూసుకున్నారు. సో దీన్ని తప్పించినారు. యాజ్ పర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ కథనం ప్రకారం ఇంకా చెక్ చేయలేదు. ఇంతకుముందు మనకు ఆర్టికల్ వచ్చింది కాబట్టి సో ఢిల్లీ పోలీస్ని తప్పించి సిఐఎస్ఎఫ్కి ఇచ్చినారట. పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ ఢిల్లీ పోలీస్ చూస్తున్నది. ఢిల్లీ పోలీస్ని తప్పించి సిఐఎస్ఎఫ్కి ఇచ్చినారు. సో మనం డిస్కస్ చేయాలి సిఐఎస్ఎఫ్. ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఎలా ఉందో అది డిస్కస్ చేస్తున్నాం మనం. అండ్ దీన్ని చెక్ చేయలేదు ఇంకా నిజంగా మరి చేంజ్ చేసిన లేదని చెప్పేసి మనకు తెలియదు. సో ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి 1969లో ఏర్పాటైంది. జస్టిస్ ముఖర్జీ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటైంది. జస్టిస్ ముఖర్జీ కమిటీ సిఫార్సు మేరకు 1969లో ఇండస్ట్రియల్ యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఇది చాలా వాటికి సెక్యూరిటీ ఇస్తున్నది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మొత్తం 7 ఉంటే ఆ 7లో ఇది ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసే 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఇది ఒకటి. మహిళా సిబ్బంది సిఐఎస్ఎఫ్కే ఎక్కువ ఉంటారు.
అగ్నిమాపక సిబ్బంది కలిగిన ఏకైక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ చూస్తే సిఐఎస్ఎఫ్ యాజ్ పర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. నాకు కరెక్ట్ తెలియదు. రైట్. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ మనకి వార్తల్లో ఉంది. అక్కడ ఒక రాష్ట్రము, సో రాష్ట్రం పేరేంటి, కొలరాడో సుప్రీంకోర్టు, అంటే రాష్ట్రంలో ఇది హైయెస్ట్ కోర్టు అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి రాష్ట్రంలో అమెరికా లోపల సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు మీన్స్ రాష్ట్రంలో హయ్యర్ జ్యుడిషియల్ అథారిటీ. అన్ని రాష్ట్రాలు కలిపి మళ్ళీ అమెరికా సుప్రీంకోర్టు అని చెప్పేసి వేరే ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మనకి పేపర్లో ఏమి ఇచ్చినాడు ఇన్ఫ్యాక్ట్, సరే ఓకే, ఇక్కడ సో మొత్తం మీద సుప్రీంకోర్టు చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ యూఎస్ఏ లోపల ఒకటి ఉంటుంది, మిగతా రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టే ఉంటుంది. బట్ అది మన హైకోర్టుతో కంపేర్ చేసుకోవచ్చు. తీర్పు చెప్పింది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకి అర్హుడు కాదు అని చెప్పేసి, అనర్హుడు అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అమెరికా రాజ్యాంగంలో 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 3 ప్రకారము చూస్తే ఎవరైనా ఒక ప్రభుత్వ కార్యాలయంకి ఎన్నికైన అధికారి ఎవరైనా కూడా ఒక తిరుగుబాటులో పాల్గొంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై అయిపోతాడు. అదే 14th రాజ్యాంగ సవరణ చట్టము సెక్షన్ 3 చెప్తుంది. ట్రంప్ ఇంతకుముందు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు, 2020 ఎన్నికల లోపల ఓడిపోయిండు. సో ఓటమిని ఒప్పుకోకుండా అమెరికా రాజధాని ఇక్కడ మన DC వాషింగ్టన్ లోపల ఈ గవర్నమెంట్ ఆఫీసులలో ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క సపోర్టర్స్ వెళ్ళి ధ్వంసం చేస్తారు. సో ఆ తిరుగుబాటు ఫలితంగా ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై అయ్యిందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్రం సుప్రీంకోర్టు చెప్పింది. సో మరి నెక్స్ట్ ఏమవుతుంది, నిజంగా పోటీ చేయడం అంటే వాట్ నెక్స్ట్ అంటే, సో ట్రంప్ దీన్ని అమెరికా సుప్రీంకోర్టు లోపల సవాల్ చేయవచ్చు అని చెప్పేసి మనకు ఎక్స్ప్రెస్ ఆర్టికల్ వివరణ ఇస్తుంది. సో ఇంతవరకు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 14th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 3 ప్రకారము ఒక అంతకుముందు ఎన్నికల విజయం సాధించి తదుపరి తిరుగుబాటులో పాల్గొంటే నెక్స్ట్ ఎన్నికల్లో అయితే పోటీ చేయకుండా డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక కమ్యూనిటీ మనకి వార్తల్లో ఉంది, మహారాష్ట్ర కమ్యూనిటీ. దాని పేరు ధన్గర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ధన్గర్ కమ్యూనిటీ యొక్క డిమాండ్ ఏంటి అంటే, సో ధన్గర్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇది మహారాష్ట్ర లోపల నోమాడిక్ ట్రైబ్ లోపల ఉన్నది, సంచార జాతి. అదే సెంట్రల్ లిస్ట్లో చూస్తే ఇది ఓబీసీ జాబితాలో ఉన్నది. మహారాష్ట్ర స్టేట్ లిస్ట్లో చూస్తే నోమాడిక్ ట్రైబ్ అంటే సంచార జాతి కిందకి ప్రత్యేకమైన వర్గము మహారాష్ట్ర లోపల. సెంట్రల్ లిస్ట్ చూస్తే ఓబీసీ కింద ఉంది. మాకు ఎస్టీ హోదా కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే మహారాష్ట్ర ప్రభుత్వం కమిటీ అపాయింట్మెంట్ చేసింది. కమిటీ పేరు మనకి అవసరం లేదు, అందులో పేరు కూడా ఇవ్వలేదు. బట్ మనం డిస్కస్ చేయాలి, ఎస్టీ హోదా ఎలా ఇస్తారు కొంచెం ఐడియా ఉండాలి. ఎగ్జామ్లో రాదు కానీ ఎస్టీ హోదా ఎలా ఇస్తారు భారతదేశం లోపల. ఫస్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వము లేదా ఆ యూటీ ప్రపోజ్ చేయాలి, సో ప్రతిపాదన పంపాలి ఫస్ట్ది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కమిటీ అపాయింట్మెంట్ చేసింది, కమిటీ రిపోర్ట్ ఇస్తే గిట్ట గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. ఇది కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రికి పోతుంది. సో వీళ్ళు కూడా ఓకే అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పోతుంది. వీళ్ళు కూడా ఓకే అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్టీకి పోతుంది. వీళ్ళు ఓకే అంటే నెక్స్ట్ సెంట్రల్ క్యాబినెట్కి పోతుంది. కేబినెట్ ఆమోదిస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇన్ఫాక్ట్ రాజ్యాంగ సవరణ చేసి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి కొత్త షెడ్యూల్ లిస్ట్ని వాళ్ళు ఇస్తారు. సో రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. ఇది మనకి ప్రాసెస్ అండి. సో ధన్గర్ కమ్యూనిటీ ఫ్రమ్ మహారాష్ట్ర అని చెప్పేసి వార్తల్లో ఉన్న తెగలు అని చెప్పేసి ఒక మనకు సబ్ టాపిక్ ఉంది కరెంట్ అఫైర్స్ చాప్టర్స్ లోపల, అక్కడ రాసుకోవాలి ధన్గర్ ఫ్రమ్ మహారాష్ట్ర అని చెప్పేసి. ప్రజెంట్ స్టేటస్ ఏంటి, నోమాడిక్ ట్రైబ్ అని చెప్పేసి పిలుస్తాం. సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ 4 ఆర్టికల్స్, మిగతా అన్ని అవార్డ్స్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ కోసము ఒక్కటే వార్తల్లో ఉంది, IIM అహ్మదాబాద్ ఒక అవార్డు ఇచ్చింది, ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్ పోటీ కండక్ట్ చేసి. ఆ అవార్డు వచ్చింది ఎవరికి అంటే తెలంగాణ వ్యక్తి మోదా శివకుమార్. ఎందుకు వచ్చిందంటే ఇతను ఒక హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ యంత్రాన్ని కనుగొన్నాడు కాబట్టి అది రావడం జరిగింది. సో శివకుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, IIM అహ్మదాబాద్ యొక్క అవార్డు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్.
కంప్లీట్గా మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సో నోట్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ నోట్స్ సరిగ్గా అధ్యయనం చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.